షాలోమ్ ఆల్ ద ప్రేయర్స్ ఆఫ్ ద బైబిల్ అనే ఈ కార్యక్రమాన్ని 2024వ సంవత్సరంలో కూడా మనము కంటిన్యూ చేద్దాం. మరి ఈరోజు 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 32 నుండి 37 వచనాలలో ఉన్న విషయాన్ని మనము ధ్యానము చేద్దాం. షూనేమీయురాలు కుమారుడు మరి చనిపోయాడు. మరి ఎలీషా ప్రార్థన ద్వారా తిరిగి బ్రతికాడు. ఈ సందర్భంలో మరి ఎలీషా ఒక ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన గురించి మరి మనము క్లుప్తంగా ధ్యానము చేద్దాం. ఈ అంశాన్ని మనము లోతుగా ధ్యానము చేసినట్లయితే అనేకమైన ఆత్మీయ సత్యాలు మనకి కనబడతాయి. చాలా క్లుప్తంగా సందర్భం చెప్తాను. 1-2 విషయాలు మాత్రమే ఈ యొక్క అధ్యాయం గురించి, ఈ సందర్భం గురించి వివరించి మరి ఆఖరిలో మరి ఒక ప్రార్థన ద్వారా ఈ యొక్క సాయంకాలపు ఆల్ ద ప్రేయర్స్ ఆఫ్ ద బైబిల్ అనే కార్యక్రమాన్ని ముగిస్తాను. మరి ఆఖరిలో జరిగే ప్రార్థనలో మరి తప్పక ఏకీభవించాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. వాక్య భాగంలోనికి మనము వెళ్ళక ముందు యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకి ఎలాగ ప్రార్థించాలో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనము చూస్తాం. దయచేసి అందరూ తీయండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనంలో, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. యేసుక్రీస్తు ప్రభువారు ఒక సందర్భంలో నక్కలకు బొరియలున్నాయని, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయని, మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని సందర్భంలో ఒకసారి అనడం జరిగింది. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క 3.5 సంవత్సరాల పరిచర్యలో ఎప్పుడూ కూడా గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయలేదు. అలాగా ప్రార్థన చేసినట్టు ఏ సువార్త భాగాలు మనకి తెలపలేదండి. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ప్రార్థన చేశారంటే మనకందరికీ తెలుసు, గెత్సెమనే తోటలో పబ్లిక్ గా ప్రార్థన చేశారు. అలాగే మరి ఒలీవల కొండ మీద ప్రార్థన చేశారు. అలాగే ఎడారిలో ప్రార్థన చేశారు. అలాగే అడవిలో ప్రార్థన చేశారు. మరి అందరూ చూస్తుండగా మరి ఈ యొక్క లాజరు విషయంలో మరి బహిరంగంగా ప్రార్థన చేశారు. మరి ఆయనేమో ఎప్పుడూ కూడా తలుపు వేసుకొని గదిలోనికి వెళ్ళి అలాగా ప్రార్థన చేయకుండా తన శిష్యులకి మాత్రము మరి గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకోమని ప్రార్థన చేయమని చెప్పడం జరిగింది. దీనిని మనము ఎలాగ చూడాలి? ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళినట్లయితే, నీ గదిలోనికి వెళ్ళి అనేకమైన ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ లో యువర్ రూమ్ అని రాయబడిందండి. మరి బాగా లోతుగా గమనించినట్లయితే మనలో చాలా మందికి ఆ యొక్క ఎక్స్ట్రాగా లేదా మనంతట మనకి పర్సనల్ గా ఒక రూమ్ లేదు. మనలో చాలా మందికి ఒక ఇల్లు కూడా లేదు. మనలో అనేక మంది మరి ఏ విధమైన ఆశ్రయము లేకుండా మరి అనేక సందర్భాల్లో రోడ్ల మీద, ఆయా అనాథ శరణాలయాల్లో, ఆయా గృహాలలో, ఇతర గృహాలలో సమయాన్ని గడుపుతున్నారు. పాలస్తీనాలో ఉన్న క్రైస్తవులకి ఈ రోజు నిలువ నీడ లేదండి. మరి మన మధ్యతరగతి మహాభారతంలో ఎవరికి కూడా పర్సనల్ గా రూమ్స్ లేవు, గదులు లేవు. మరి ఇటువంటి సందర్భంలో ఒకవేళ ఎవరైనా పైన చెప్పబడిన కేటగిరీలో ఈ వాక్య భాగం చదివితే యేసుక్రీస్తు ప్రభువారు ఏంటి గదిలోనికి వెళ్ళమన్నారు, తలుపు వేసుకోమన్నారు అని ఆలోచన చేస్తే కొంత కన్ఫ్యూజన్ తప్పకుండా ఉంటదండి. అంతెందుకు, స్వయాన యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు కూడా ఎల్లప్పుడూ యేసుక్రీస్తు ప్రభువారితో తిరుగుతున్నారు. ఎల్లప్పుడూ వారు ప్రయాణంలో ఉన్నారు. వారు ఎప్పుడూ కూడా గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేసినట్టు ఎక్కడా కూడా వాక్య భాగాలు మనకి తెలపలేదు. మరి ఈ యొక్క సందర్భాన్ని గమనించినట్లయితే మరి ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు మరి ఇలాగా శిష్యులకి, ఆ తర్వాత మనకి గదిలోనికి వెళ్ళి మరి ఆ తలుపు వేసుకొని ఎందుకు ప్రార్థన చేయమన్నారు? ఇది మనం తెలుసుకోవాలంటే చాలా కొద్దిగా కొంచెం మరి గ్రీకు భాష మనకి తెలియాలి. దయచేసి గమనించండి, బైబిల్ ఎప్పుడూ కూడా మరి తెలుగులో వ్రాయబడలేదండి. ఆయా ఆదిమ హిబ్రూ గ్రీకు భాషల నుండి
మనకి తర్జుమా చేయబడింది. మరి బైబిల్ గ్రంథంలో గ్రీకు భాషలో రూమ్, గది అనే పదానికి టామియోన్ అనే పదం రాయబడింది. అంటే ఇన్నర్ ఛాంబర్ అని అర్థం అండి. అంటే క్లోజెట్ అని అర్థము, అంటే లోపలి గది అని అర్థము. అలాగే డోర్ అనే ఆ యొక్క ఇంగ్లీష్ పదానికి మన తెలుగులో తలుపుకి గ్రీకు పదము తురా అనే పదము రాయబడింది. అంటే an ఆపర్చునిటీ అని అర్థము, అంటే ఒక అవకాశము అని అర్థమండి. మరి ప్రభువారు తన యొక్క శిష్యులకి మనకి ఏమి బోధిస్తున్నారంటే, నువ్వు ప్రార్థన చేయునప్పుడు ఆడియన్స్ అంటే ఈ యొక్క ప్రేక్షకులు కేవలము దేవుడు మాత్రమే. అంటే ఈ యొక్క ప్రార్థనలో ఉన్న పరమార్థం ఏంటంటే, మనము ప్రార్థన చేసినప్పుడు వేషధారుల వలె అందరి ముందు కాకుండా పర్సనల్ ఇంటిమెసీతో కేవలము నువ్వు మాత్రమే దేవుడితో మాత్రమే మరి సమయాన్ని గడపాలని, అటువంటి ప్రార్థన చెయ్యాలని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క శిష్యులకి ఈరోజు మనకి మరి నేర్పిస్తున్నారండి. మరి ఈరోజు ఈ యొక్క ద్వారముల గురించి మనం ఆలోచన చేస్తే క్లోజ్డ్ డోర్స్ గా మనము చూడవచ్చు. ఈ యొక్క మూయబడిన ద్వారములుగా మరి మనము చూడవచ్చండి. ఈ క్లోజ్డ్ డోర్స్, మూయబడిన ద్వారములు ప్రభువు నేర్పిన మార్గములు. క్లోజ్డ్ డోర్స్, ఈ మూయబడిన ద్వారములు మరి ప్రభువుని కలుసుకునే ద్వారములు. ఈరోజు సాయంకాల సమయంలో చాలా క్లుప్తంగా మూయబడిన ద్వారముల గురించి మనము నేర్చుకుందాము. ఆఖరిలో జరిగే ప్రార్థనకి తప్పకుండా ఉండి ఏకీభవించాలని నేను హృదయపూర్వకంగా కోరుతున్నానండి. ఒక్కొక్కసారి మన జీవితాల్లో మరి వాటంతట అవే ద్వారాలు మూయబడతాయి. ఒక్కొక్కసారి మన జీవితంలో దేవుడే ఉద్దేశపూర్వకంగా కొన్ని ద్వారాలు మూసేస్తాడు. కొన్ని సందర్భాల్లో మనము తెలిసి తెలియక తప్పు చేసి, అపరాధము చేసి, పాపము చేసి మనంతట మనమే కొన్ని ద్వారాలని మూసేసుకుంటాం. మరి బైబిల్ గ్రంథం ఓవరాల్ గా మనము చూసినట్లయితే అది ఎటువంటి మూయబడిన ద్వారమైనప్పటికీ ఆ సందర్భంలో మరి కేవలము దేవుడు మాత్రమే ఉన్నప్పుడు, దేవుడే ప్రేక్షకుడిగా ఆడియన్స్ గా ఉన్నప్పుడు, కేవలము నువ్వు మాత్రమే లేదా మనము మాత్రమే దేవుడు మాత్రమే ఉంటే ఆ ఆశీర్వాదాలు లెక్కించడానికి మరి మనకి మన జీవిత కాలం పట్టదండి. అంత లోతైన మర్మము ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనంలో ఉన్నది. ఉదాహరణకండి, గ్రహం స్టెయిన్స్ గారు చనిపోయి చంపబడి 25 సంవత్సరాలు అయ్యింది. మరి ద్వారాలు ఆ మిషన్ కి వాటంతట అవే మూసుకొని పోయాయి. ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే మరి మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 2వ వచనంలో దావీదు యెహోవాకి ఒక ఆలయాన్ని కట్టించుదామని అనుకుంటే దేవుడే స్వయంగా వద్దని చెప్పి ద్వారాలని మూసేశాడు. ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే లూకాసు సువార్త 15వ అధ్యాయంలో చిన్న కుమారుడు తండ్రి దగ్గర నుండి మరి దూరదేశానికి పారిపోయి తనంతట తానే ద్వారాలని మూసివేసుకున్నాడండి. మరి ఈరోజు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 32 నుండి 37 వచనాలు. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 33వ వచనాన్ని నేను చదువుతున్నాను. తానే లోపలికి పోయి వారిద్దరే లోపలుండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి. లిటరల్ గా ఇక్కడ ఎలీషా మరి మేడ మీదకు వెళ్ళి ఆ యొక్క ఫిజికల్ డోర్స్, బాహ్యంగా ఉన్న ఆ యొక్క ద్వారాల్ని మూసుకొని మరి దేవుడికి ప్రార్థన చేశాడు. వాస్తవంగా పక్కన ఎవరున్నారంటే ఒక శవం ఉన్నదండి, జీవము లేని శవం ఉన్నది. వాక్య భాగాన్ని లోతుగా మనం గమనిస్తున్నట్టయితే వారిద్దరే ఉండగా అనే పదాన్ని మరి మనము చూస్తాం. ఈ యొక్క శవంలో ఈ యొక్క కుమారుడిలో జీవము లేదు, కానీ తలుపు వేసుకొని ఈ యొక్క ఎలీషా భక్తుడు ఆ యొక్క డెత్ ఛాంబర్ నుండి, ఆ మరణ కోపంలో నుండి మరి దేవాది దేవుడికి మరి ప్రేక్షకుడిగా ఆడియన్స్ గా ఉన్న ఒకే ఒక దేవుడికి ప్రార్థన చేసాడండి. ఓన్లీ గాడ్ అండ్ ఎలీషా, కేవలము దేవుడు ఎలీషా మాత్రమే అక్కడ ఉన్నట్టుగా మనము చూడవచ్చు. ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే
మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 19వ వచనంలో కూడా, అతడు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వారిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచము మీద వారిని పండుబెట్టి, ఇక్కడ కూడా తన గురువైన ఏలియా మరి సారేపతు విధవరాలి కుమారుడు అంటే యోనా భక్తుడు చిన్న వయసులో ఉన్నప్పుడు మరి మరణించాడు. ఒక్కడే ఉండగా మరి ప్రార్థన చేశాడండి. అక్కడ కూడా కేవలము ఏలియా మాత్రమే ఉన్నాడు. ప్రేక్షకుడిగా దేవుడు ఉన్నాడు. దేవుడికి మరి మొరపెట్టాడు. ఆ డెత్ ఛాంబర్ నుండి, మరణ కోపములో నుండి, ఆ అగాధంలో నుండి మరి దేవుడికి ప్రార్థన చేసాడండి. ఆయా కాలాలలో బాగా గమనించినట్లయితే అనేక మంది తల్లులు ఉన్నారు, అనేక మంది పిల్లలు మరణించారు. గాని కేవలము సారేపతు విధవరాలి కుమారుడు మాత్రమే మరి జీవించాడు. కేవలము షూనేమీరాలి కుమారుడు మాత్రమే జీవించాడు. 2 సందర్భాలలో 2 ప్రవక్తలు ఉన్నారు, విజ్ఞాపన చేశారు. ఆ 2 బలమైన ప్రార్థనలు కూడా పబ్లిక్ కాదు గాని మరి పర్సనల్ గా మరి ప్రార్థన చేయడం జరిగింది. మరి ఈ సందర్భంలో నుండి మనము ఏమి నేర్చుకోవచ్చు? మన జీవితాల్లో ప్రియమైన క్రైస్తవ సంగమ, ఒక్కొక్కసారి దేవుడు తానే ఉద్దేశపూర్వకంగా ద్వారాల్ని మూసేస్తాడు. ఒక్కొక్కసారి మనము మన ఆశీర్వాదాలు రాకుండా తెలిసి తెలియక తప్పులు చేసి పొరపాట్లు చేసి దేవుడిచ్చే ఆశీర్వాదాలకి యోగ్యత లేకుండా మనమే ద్వారాల్ని మూసివేసుకుంటాం. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో వాటంతట అవే ద్వారాలు మూసుకుపోతాయి. ఈ సాయంకాల సమయంలో ఒక సేవకుడిగా చెప్తున్నాను, ఒక యాజకుడిగా చెప్తున్నాను, పేరు పెట్టి పిలిచిన మనోహరుడిగా చెప్తున్నాను. అవి ఏ ద్వారాలైనప్పటికీ, ఎలాగ మూయబడినప్పటికీ కూడా ఆ మూయబడిన ద్వారములో నుండి కేవలము దేవుడికి మాత్రమే, ప్రేక్షకుడిగా ఉన్న దేవుడికి మాత్రమే మనము ప్రార్థన చేయగలిగినట్లయితే ఆ ఆశీర్వాదం ఎంత అంతా కాదండి. అది ఏ అగాధమైనా కావచ్చు, అది ఏ అంధకారమైనా కావచ్చు, అది ఏ సమాధైనా కావచ్చు. మన జీవితాల్లో నిజంగానే అనేకమైన ద్వారాలు మూసుకుపోయాయి. ఆ మూసుకుపోయిన ద్వారాల నుండి మనము ప్రార్థన చేయగలిగినట్లయితే, దేవుడికి మాత్రమే మొరపెట్టగలిగినట్లయితే, దేవుడికి మాత్రమే మనం ప్రార్థన చేసి గోజాడినట్లయితే అనేకమైన ఆశీర్వాదాలు తిరిగి దేవుడు మరలా మనకిస్తాడు. అది చనిపోయినదైనప్పటికీ, అది పాతాళమైనప్పటికీ కూడా తిరిగి దేవుడు జీవాన్ని కలుగ చేస్తాడు. దయచేసి మర్చిపోవద్దు ఈ ఫార్ములా. కేవలము నువ్వు, దేవుడు మాత్రమే. మరి ఆఖరిగా ఒకసారి మనం గమనించుదాం. ఈ యొక్క యోనా భక్తుడి గురించి మనం ఆలోచన చేసినట్లయితే, యోనా తనంతట తానే ద్వారాలు మూసేసుకున్నాడు. దేవుడు ఒక పక్క వెళ్ళమంటే ఒక పక్కకి వెళ్ళి. దయచేసి అందరూ గమనించండి, దయచేసి అందరూ మీ బైబిల్స్ తీయండి. యోనా గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో, కోపంలో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని. వెంటనే ఆ యొక్క మరణ కోపంలో నుండి, మూయబడిన ద్వారములో నుండి యెహోవాకు మొర్ర పెట్టగా వెంటనే ఏమొచ్చిందంటే తిరిగి యోనాకి జీవము వచ్చింది. అలాగే లూకా సువార్త 15వ అధ్యాయంలో చిన్న కుమారుడు తప్పిపోయాడు, బుద్ధి వచ్చినప్పుడు తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. లూకా సువార్త 15వ అధ్యాయము 18వ వచనంలో, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటిన పాపము చేసి తిని. అంటే మూయబడిన ద్వారములో నుండి ఒంటరిగా ఉన్నప్పుడు, మరి ఎవరూ లేనప్పుడు తండ్రికి ప్రార్థన చేశాడు. వెంటనే ఏం జరిగింది? మరి తిరిగి తనకి జీవము వచ్చింది. ఈ మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 20వ వచనంలో కూడా, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనిన ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేసితువా అని యెహోవాకు మొర్ర పెట్టి. అంటే ఇక్కడ కూడా మూయబడిన ద్వారములో నుండి గురువైన మరి ఏలియా ప్రార్థన చేశాడు. మరి ఇందాక మనం నేర్చుకున్న అంశము 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 33వ వచనంలో, తానే లోపలికి పోయి వారిద్దరే లోపల నుండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి. ఈ 4 సందర్భాల్ని మనం గమనించినట్లయితే మూయబడిన ద్వారాలు. మరి కొంతమంది వారంతట వారే ద్వారాల్ని మూసేసుకున్నారు. ఇంకొన్ని ఎందుకు మూయబడ్డాయో మనకు తెలియదు.
మరి దేవుడు కొన్నిసార్లు మరి తానే ద్వారాల్ని మూసివేశాడు. ఈ 4 సందర్భాల్లో అందరూ కూడా మూయబడిన ద్వారముల నుండి మరి ప్రార్థన చేశారు. మరి ఎప్పుడైతే మనము మూయబడిన ద్వారముల నుండి మరి ఆ యొక్క ద్వారము వెలుపల బయట మరి ఉండి మనము ప్రార్థన చేస్తే ఎటువంటి ఆశీర్వాదం వస్తుందో తెలుసా? దయచేసి అందరూ తీయండి. కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 7 నుండి 10 వచనాలు మనం చూసినట్లయితే, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనిడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనిడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనిడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనిడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. ప్రియులారా, ఈ వాక్య భాగము మూయబడిన ద్వారముల గురించి మాట్లాడుతుంది. ప్రియులారా, ఈ యొక్క వాక్య భాగము మూయబడిన ద్వారముల గురించి మాట్లాడుతుంది. దేవుడు వస్తున్నాడు గనక మీ తలలు పైకెత్తుకొనుడి. దేవుడు వస్తున్నాడు గనక పురాతన కాలము నుండి మూయబడిన ద్వారములారా మీరందరూ తెరవబడండి దేవుని వాక్యము సెలవిస్తున్నదండి. తరతరాలుగా ఈ ద్వారములు మూయబడ్డాయి. అవి ఎవ్వరికీ కూడా తెరవబడలేదు. కేవలము దేవునికి మాత్రమే తెరవబడులాగున దేవుడు అక్కడ లిఖించాడు. మనము ప్రార్థన చేసినట్లయితే ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు మనకి మూయబడిన ద్వారాలకి మనము ఈ వ్యక్తిగత ప్రార్థన చేసినట్లయితే ఏం జరుగుతుందో తెలుసా? ఇప్పటి వరకు ఎవ్వరికి తెరవబడిన ద్వారములు మనకి తెరవబడతాయి. హల్లెలూయా. ఇప్పటి వరకు ఎప్పుడు తెరవబడని ద్వారాలు మన గురించి దేవుడు తెరుస్తాడు. మనకన్నా ముందుగా వెళ్ళి ఆ ద్వారాల్ని తెరిచి, రా నా కుమారుడా, రా నా కుమారి, ఈ ఆశీర్వాదాలకి మీరు పాత్రులని దేవుడు మనల్ని అందరినీ యోగ్యులుగా చేస్తాడు. మూయబడిన ద్వారాలు ఒకవేళ ఉంటే అక్కడ చితికలు పడిపోవద్దు. మూయబడిన ద్వారాలు ఉంటే నిరాశ నిస్పృహ చెందవద్దు. మూయబడిన ద్వారములు దేవుని ఆశీర్వాదానికి మార్గములు. మూయబడిన ద్వారములు దేవుని యొక్క చిత్తాలు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఈ సాయంకాల సమయంలో ఈ యొక్క వర్తమానాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేయుదము. పరిశుద్ధమైన తండ్రి, మూయబడిన ద్వారములు ఆశీర్వాదానికి మార్గములు, అవి నీ యొక్క ద్వారములని మేము నేర్చుకున్నాం. మా ప్రియులు అనేక మంది మూయబడిన ద్వారాలను చూసి నిరాశ నిస్పృహ చెందారు, మూర్ఛిల్లిపోయారు ప్రభువా. నేను మరి ఇక మీదట వారు ఆశీర్వాదాలు రావని వారి తండ్రినైనా అక్కడితో ఆగిపోయారు. యేసు నామములో మూయబడిన ప్రతి ద్వారము తెరవబడునుగాక. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారము కావచ్చు, పరిచర్య కావచ్చు, ఆరోగ్యపరము కావచ్చు, నేను మరి తండ్రి ఆర్థిక పరము కావచ్చు, కుటుంబ వ్యవహారాలు కావచ్చు, కోర్టు కేసులు కావచ్చు, పోలీస్ కేసులు కావచ్చు, సరిహద్దు వివాదాలు కావచ్చు, బయట దేశాలకి వీసా కావచ్చు, నెనమది ఏదైనప్పటికీ మూయబడినదైతే నువ్వు తెరుస్తున్నందుకు నీకు వందనాలు. కేవలము తండ్రి నీకు మాత్రమే మొర్రపెట్టి ప్రేక్షకుడిగా నిన్ను మాత్రమే చూసి ఎవరైతే అటువంటి ప్రార్థన చేస్తున్నారో వారిని అందరినీ దీవించమని, ద్వారాలు తెరవమని యేసు నామములో ప్రార్థన మీకు చేయుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క దీవెన, కాపుదల సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు, మన కుటుంబాలకు, సర్వలోక పరిశుద్ధులకు, ట్రినిటీ సంఘానికి, వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండునుగా. ఆమేన్. షాలోమ్.